హాయ్ వ్యూయర్స్, ఎం న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఆ విషయం మనం తెలుసుకుందాం. ప్రధాన అంశాలు ఏంటి ఇవాళ అంటే, నిన్న చైత్ర కుందాపూర్ను సీక్రెట్ టాస్క్ కింద కన్ఫెషన్ రూమ్కు పంపించింది. ఆ ప్లాన్ కాస్త తుస్సుమంది. నేను నిన్ననే చెప్పాను, అసలు చైత్ర కుందాపూర్ని ఎందుకు పంపిస్తున్నారో దానివల్ల ఉపయోగం ఏముంది, ఏం మాత్రం ఉపయోగం లేదని నేను చెప్పాను. అన్నట్టుగానే జరిగింది. చైత్ర కుందాపూర్ లోపలికి వెళ్ళింది, కాసేపు వినింది అందరి మాటలు, తాను ఏదో బాధపడింది. అరే, నా పరోక్షంగా ఇన్ని మాట్లాడుకుంటారా, ఇలా మాట్లాడుకుంటారా అని అనుకుంది. అంతకుముందు ఎవరో ఏ విషయాలు మాట్లాడుతుంటే, అరే నేను బయటకు వచ్చాను కదా భయ్, నా గురించి మాట్లాడుకోరా ఏంటి అని బాధపడిపోయింది. అంతే, అంతకుమించి పెద్ద ప్రయోజనం ఏమి లేదు. వచ్చాక మళ్ళీ తర్వాత చూడాలా నామినేషన్ ఆమె ఏమైనా రచ్చ చేస్తుందో ఏమో. ఇట్స్ వెరీ 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 మైన్యూట్ థింగ్. సో బిగ్ బాస్ హౌస్లోనే వేసిన ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అవతల ఐశ్వర్య సేఫ్ అయిపోయింది. ఆమెను కూడా పెద్దగా ఏమి టీస్ చేయడం కానీ, లేకుంటే కాస్త ప్రొలాంగ్ చేయడం కానీ, ప్రేక్షకులు ఉత్కంఠ కలిగించడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఆమెను యాక్టివిటీ రూమ్లో పిలిపించారు. కిచ్చా సుదీప్ గారు, నువ్వు సేఫ్ అమ్మా, చూడు ఇప్పుడు 1-2 చివరి 2 స్థానాల్లో ఉన్నావు, కనీసం వచ్చే వారమైనా నిన్ను నువ్వు సర్దుకో దిద్దుకో అని చెప్పి ఏదో చెప్పి పంపించేశారు. ఇది నిన్నటి ఎపిసోడ్. సో ఇవాళ ప్రధానంగా ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ 10 కంటెస్టెంట్లు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, అంటే ఏదో ఒక యాక్టివిటీ లేకపోతే యాక్టివ్గా ఉండదు, హౌస్ యాక్టివ్గా ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా ముగ్గురు మధ్యనో 4 మధ్యనో మొత్తం కథ మొత్తం తిరుగుతున్నట్టుగా బోర్గా మొనాటనస్గా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, బిగ్ బాస్ బాగా ఆలోచించి సీనియర్లను ప్రవేశపెట్టారు. మొట్టమొదటిగా డోన్ ప్రతాప్ వస్తాడు. డోన్ ప్రతాప్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, సీజన్ 10లో చివరి దాకా కూడా నిలబడి పోరాడి చివరికి రన్నర్గా నిలిచాడు. సో కార్తిక్ మహేష్ తాను విన్నర్ అయ్యాడు. సో అది వేరే మాట. ఇప్పుడు ప్రతాప్ వచ్చాడు. ప్రతాప్ వచ్చి వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే కనుక, అక్కడ వాళ్ళకు ఒక చిన్న గేమ్ ఆడించి నామినేషన్ ప్రక్రియను ప్రారంభింప చేయాలి. ఈ ప్రకారంగా అతను 3 ఎంపిక చేశారు. శశిర్, ఆ తర్వాత రజిత్, ఆ తర్వాత త్రివిక్రమ్. ఈ 3 ఏంటంటే, లివింగ్ ఏరియాలో ఉన్న బెలూన్స్ ఉంటాయి, ఆ రూమ్లోన బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ను టపాటపమని కొడుతూ పోవాలి. ఏదో ఒక బెలూన్లోన ఒక పాస్ ఉంటుంది, నామినేషన్ పాస్ అని. ఆ పాస్ ఎవరికైతే దక్కుతుందో వాళ్ళు ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. ఇది టాస్క్. సో 3 పాసులు ఉంటాయి. అక్కడ ఏ బెలూన్లో ఉంటాయో తెలీదు, వాళ్ళు వెతకాలి. సో 3 కలబడతారు, చాలా చాలా ప్రయత్నిస్తారు. ఇందులోన త్రివిక్రమ్ని అదృష్టవంతుడిగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 పాసులు అతనికే దొరికాయి. 3 పాసులు అతనికే దొరికాయి. వీళ్ళందరూ పాపం మిగిలిన 2 శశిరు రజిత్ ప్రయత్నించారు, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత అందరినీ కూర్చోపెట్టిన తర్వాత బిగ్ బాస్ ఒక మాట చెప్తారు, త్రివిక్రమ్ నీకు 3 నామినేషన్ పాసులు వచ్చాయి, నీ ఒక్కడివే 3 నామినేట్ చేయొచ్చు, లేదా నీతో ఆడినటువంటి వాళ్ళు ఎవరికైనా ఒక పాస్ ఇచ్చి వాళ్ళు నామినేట్ చేసేలా కూడా నువ్వు చేయవచ్చు. ఇది కేవలం నీకు సంబంధించిన విషయం. వెదర్ యు ఆర్ విల్లింగ్ విష్ ఆర్ నాట్, ఆ ప్రకారంగా వెళ్ళు అనగానే వెంటనే త్రివిక్రమ్ తాను రజిత్కి ఇస్తాడు ఆ పాసు. ఎందుకంటే రజిత్ చాలా బాగా ఆడుతున్నాడు, తన గేమ్ ఏంటో తను ఆడుతున్నాడు, ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్నాడు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్ట్గా ఉంటున్నాడు. కాబట్టి నేను రజత్కి ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత రజత్ నామినేట్ చేయాలి. రజత్ ఎవరు నామినేట్ చేస్తారు, నేరుగా హనుమంతను నామినేట్ చేస్తాడు. హనుమంతను నామినేట్ చేస్తూ, నువ్వు ఆడాల్సిన రీతిగా నువ్వు ఆడాలయ్యా, నువ్వు సరిగా ఆడట్లేదు అని చెప్పి సరైన కారణాలు చెప్పి నామినేట్ చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆట రోజులు పెరుగుతున్న కొద్దీ, దినాలు దగ్గర పడుతున్న కొద్దీ అందరిపైన అందరికీ కూడా కన్ను ఉంటుంది. నిన్న మొన్నటి దాకా హనుమంతును ముట్టుకోవాలన్న కూడా చాలామంది వెనక ముందు ఆలోచించారు బిగ్ బాస్ హౌస్ సభ్యులు. ఎందుకంటే ఆయనకు బిగ్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది, పైగా ఏ విషయాన్నైనా నేరుగా పటాపటా మాట్లాడేస్తారు అన్న ఒక మాట కూడా తెచ్చుకున్నారు. ఆట కూడా అంత ఇంతో బాగా ఆడుతున్నాడు, ఎందుకు వచ్చి గొడవలు అతనితో కాస్త దూరం ఉంటే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళకు కాస్త ఇప్పుడు తన్ను కూడా టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆట ముందుకు వెళుతున్న కొద్దీ తప్పదు, టార్గెట్ అయి తీరాల్సిందే. సో ఇప్పుడు హనుమంతును నామినేట్ చేసేసారు. ఆ తర్వాత
త్రివిక్రమ్ ఏం చేశారు, మొట్టమొదట ధనరాజుకు నామినేట్ చేశాడు. ధనరాజును నామినేట్ చేసి కారణాలు చెప్పాడు. ఏంటంటే, నువ్వు సరిగా ఆడట్లేదయ్యా, పోయినసారి క్యాప్టెన్సీ టాస్క్లోన నీకు అంత అవకాశం వస్తే నువ్వు దాన్ని త్యాగం చేసేసావు, వేరే వాళ్ళు నీ టీం సభ్యులకు ఇచ్చేసావు, నువ్వు ఆడాలి కదా, రెండోసారి కెప్టెన్ కాకూడదని ఎక్కడ రూల్ ఉందా ఏంటి, నువ్వు ఆడి తీరాల్సింది అని చెప్తాడు. అక్కడికి ధనరాజ్ చెప్తాడు, లేదు నేను ఆల్రెడీ కెప్టెన్గా అయిపోయాను, నాకు వచ్చే ఇమ్యూనిటీ నాకు వచ్చేసింది, అంతవరకు వాళ్ళందరూ కష్టపడ్డారు కదా, వాళ్ళ కోసం నేను ఆలోచించి ఇచ్చాను, అంతేగాని నేనేం వృథాగా పోగొట్టుకోలేదని ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన్ని నామినేట్ చేసేసారు. తర్వాతి నామినేషన్ 2 పాసులు ఉన్నాయి కాబట్టి తర్వాతి నామినేషన్ శిశిర్ని చేస్తారు. శిశిర్ని రజిత్ చేస్తారు అనుకుంటున్నారు. రజిత్ ఏంటంటే, నీ ఆట నాకు కనిపించలేదు, అది ఇది అని కారణాలు చెప్పేస్తారు. సో ఈ విధంగా ముగ్గురు నామినేట్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ డోన్ ప్రతాప్ బయటికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలోన ఒక చిన్న టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే టైం లూప్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అంటే టైం వెనక్కి వెళ్తూ ఉంటుంది, ఒక సన్నివేశం చెప్పింటారు, ఆ సన్నివేశం ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, సన్నివేశం మొదటికి వెళ్ళగానే అందరూ బెడ్ల పైన పడుకొని ఉండాలి, ఆ తర్వాత ఒకరు వచ్చి లేపుతారు, క్యాప్టెన్సీ గౌతమి వచ్చి సురేష్ని లేపుతూ ఉంటుంది, నువ్వు నిద్రపోతే ఎట్లా, నువ్వు నిద్ర లేచి తీరాలి, అది ఇది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్. ఆ తర్వాత రజిత్ ఐషుని ఫ్లర్ట్ చేయాలని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మంజు జైలు లోపలికి వెళ్ళి దూరుకొని వెళ్ళిపోయి అక్కడ నానా రచ్చ గొడవ చేస్తుంటే గౌతమ్ వచ్చి సర్ది చెప్పాలి, మోక్షిత వచ్చి గట్టిగా గొడవ చేయాలి. ఇలా కొన్ని టాస్కులు సరదాగా పెట్టి ఆ టాస్క్ అయిపోయిన వెంటనే బజ్జర మోగుతుంది, మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈసారి నామినేషన్కు మళ్ళీ ఎవరు వచ్చారు, 10th సీజన్లోని తనీషా స్పెషల్ అపీరెన్స్గా తను వచ్చింది. తన ఇంటికి రాగానే మొట్టమొదట ఏం చేసిందంటే, చాలా అద్భుతమైన పని చేసిందండి, ఇది నాకు బాగా నచ్చింది. ఏంటంటే తను మోక్షితతో కూర్చొని మాట్లాడింది. ఏంటి అసలు ఏంటి మంజుతో నీకున్న గొడవలు ఏంటి, మంజు నాకు బాగా తెలుసు కాబట్టి నేను అడుగుతున్నానమ్మా, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉందేంటి, దీన్ని కాస్త డిస్కస్ చేసుకొని కాస్త చల్లబరచుకోవచ్చు కదా, ఇప్పటికీ చాలా ప్రొలాంగ్ అయిపోయింది, చూడు ఆలోచించి నువ్వు, మనం ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరూ మనతో పాటు ఉంటారు, మనం అలా మొండికేసుకుంటే ఎలా అంటే మళ్ళీ అదే కారణాలు చెప్తుంది మోక్షిత. లేదు, దిండు పైన కూడా ఆయన రాశాడు, నా గురించి చెడుగా రాశాడు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, నన్ను బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, కాబట్టి నాకు అతనిపైన సదుపాయం ఉండదు. నిజమే, నేను లేదని చెప్పాను, కానీ సర్దుకుపోవాలి. అదే కదా బిగ్ బాస్లో ఉండేటువంటి మజా. అంతెందుకు, మా సీజన్లోన నా ఆప్తులు అనుకున్నటువంటి వారే నన్ను నామినేట్ చేశారు, నేను అది తీసుకోలేకపోయాను, నేను అది ఊహించలేదు, కానీ నేను తీసుకున్నాను, ఎస్ ముందుకెళ్ళాను, బయట వాళ్ళతో స్నేహంగా ఉన్నాను. సో ఇలా చేయకూడదని మంజును కూడా పిలిచి, ఏ మంజు ఏంటి నీ ప్రాబ్లం, మోక్షితో ఉండదు బాబు, మంజు కొంచెం చెప్తాడు, అదేదో జరిగిపోయింది అలా, కానీ తను దూరంగా ఉంటుంది, అది నాకు కాస్త బాధగా కూడా ఉంది అంటే వాళ్ళిద్దరు కలుపుతారు. మళ్ళీ మోక్షితను హగ్ చేసుకుంటాడు, లేదు కందా మనం ఇద్దరు కలిసి ఉందాం అట్లా ఇట్లని అంటాడు. నాకైతే డౌట్, మోక్షిత మళ్ళీ కలిసి మామూలుగా ఉంటుందా అనేది నాకైతే డౌట్. మళ్ళీ పాపం తనిషా చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. మంజుకు అప్పుడు ఏం చేస్తారంటే బెలూన్స్ ఇస్తారు. బెలూన్స్ అంటే హార్ట్ బెలూన్ ఇచ్చి నీ ఇష్టమైన వాళ్ళకి వెళ్ళి ఇచ్చి పొడిచి నీవు నామినేట్ చేయాలి అని. సో అక్కడ మంజు వెళ్ళి ఎవరికి, శిశిర్కి నామినేట్ చేస్తారు. శిశిర్కి నామినేట్ చేసినప్పుడు కూడా ఇదే కారణాలు చెప్తారు. ఆ తర్వాత మోక్షిత ఇస్తారు. మోక్షిత తీసుకెళ్ళి త్రివిక్రమ్కి ఇచ్చి, నువ్వు నన్ను సైకో అన్నావు కదా అంటే వాడు చెప్తాడు, లేదమ్మా తల్లి నేను అనలేదు, నేనేదో పొరపాటున అన్నానేమో, దానికి సారీ కూడా చెప్పాను కదా, దాని విషయంగా నువ్వు నామినేట్ చేస్తావంటే నీ ఇష్టం చేయొచ్చు అని. అలాగే భవ్యకి ఇస్తాడు. ఎవరు, మోక్షిత భవ్యకి ఇచ్చి, నీ ఆట కనిపించట్లేదు, నీ ఎంటర్టైన్మెంటే కాస్త ఉంది, ఎందుకు నువ్వు అంత పెద్దగా పార్టిసిపేట్ కావట్లేదు అది ఇది అంటే తాను రైజ్ అయిపోతుంది. నేను బాగా ఆడకపోతే, నేను బాగా ఎంటర్టైనింగ్ ఇవ్వకపోతే ప్రజలు ఎందుకు నన్ను కాపాడుతారు, వాళ్ళెందుకు నన్ను సేవ్ చేస్తారు, సో సరైన కారణాలు అయితే కాదు అని తను చెప్పేస్తారనమాట. సో ఈ విధంగా రకరకాలుగా నామినేషన్ అయితే జరిగిపోతుంది అనమాట. ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోగానే తర్వాత ఒక సాంగ్ వేస్తారు, ఆ సాంగ్ అందరూ డ్యాన్స్ చేస్తారు, వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ అయింది. బహుశా రేపు
తుకాలి, ఆ తర్వాత వర్తూరు సంతోష్ వీళ్ళు కూడా వచ్చి ఏవో టాస్కులు ఆడి మళ్ళీ నామినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారని అనిపిస్తోంది. ఈరోజు పెద్దగా ఏం లేదు, కొంచెం డల్గా ఉంది. అదేదో టైం లూప్ అనేటువంటిది ఒక టాస్క్ పెట్టారు కానీ ఇట్ ఇస్ నాట్ సో ఇంట్రెస్టింగ్. కాకపోతే నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే కారణాలు పెద్దగా ఆకట్టుకునే విధంగా ఉండట్లేదు. ఈ విషయంగా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మంజు ఇచ్చే కారణాలు కూడా పర్వాలేదు, మరీ అంత పెద్దగా ఏమీ లేదు. శశిర్తోనూ గొడవ పడ్డాడు. పాపం శశిర్కు అందరూ రజిత్ నామినేట్ చేశాడు, ఆ తర్వాత మంజు కూడా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేషన్ ప్రక్రియ ముందుకెళ్తుంది. ఇప్పుడు శశిర్ నామినేట్ అయిపోయాడు, త్రివిక్రమ్ నామినేట్ అయిపోయారు, అంటే ఒక్కొక్కరు నామినేట్ అయ్యారు. చూడాలి ఎవరికి ఎన్ని ఓట్లు ఎక్కువగా పడతాయో. ధనరాజ్, హనుమంత్, మొట్టమొదటిసారిగా హనుమంత్ ధనరాజ్. మొన్ననే టీఆర్పీ రేటింగ్ సుదీప్ గారు ముందు ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన 12th ప్లేస్లో పెట్టారు హనుమంతుని. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోతుంది. హనుమంతు కూడా టార్గెట్ అవుతున్నాడు, హనుమంతుని కూడా నామినేట్ చేస్తున్నారు. హనుమంతు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. తాను నా ఆట నేను ఆడతాను, నాకు వచ్చినట్టు నేను ఆడతాను, నామినేషన్ ఎందుకు చేసేటట్టు నువ్వు చేసుకో కావాల్సి ఉంటే, ఇలాంటి మాటలు ఎక్కువ కాలం సాగు. గేమ్ ఆడాలి, మైండ్ గేమ్ ఆడాలి, ఫిజికల్ గేమ్ ఆడాలి. అప్పుడే బిగ్ బాస్ హౌస్లోన ముందుకు వెళ్ళడానికి సాధ్యపడుతుంది. చూడాలి రేపు తుకాలి, ఆ తర్వాత వర్తూరు సంతోష్ వచ్చి ఎవరెవరిని నామినేట్ చేయించి వెళ్తారో చూడాలి. సో ఇలా గత సీజన్ సీనియర్లు వచ్చి ఇక్కడ కాస్త ఎంటర్టైన్ చేసి వాళ్ళని నామినేట్ చేయించి వెళ్ళడం అనేటువంటి ప్రక్రియ కొంచెం ఆసక్తికరంగా ఇంట్రెస్ట్గా ఉంది. ఇందులోన తనీష వచ్చింది ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. ఒకటే ఒక కారణం, ఆమె కేవలం వచ్చి తన పనేదో తాను చేసుకుపోకుండా కొద్దిగా స్వేచ్ఛ తీసుకొని స్వాతంత్రం తీసుకొని మోక్షిత మళ్ళీ మంజు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నించింది. ఇప్పటికైనా ముఖ్యంగా మోక్షిత, మంజు విషయం పక్కన పెట్టేద్దాం, మోక్షిత ఆలోచించాలి. అంత అడమెంట్గా ఉండొద్దు. నీకు చెప్పింది కదా ఆమె, ఇలా కాదయ్యా మీరు సర్దుకోవాలి, ఇది బిగ్ బాస్ హౌస్ అని. ఇంకెన్నాళ్ళు ఉంటారు, మహా ఉంటే ఇంకా 3-4 వారాలు ఉంటారు అంతే. ఈ 3-4 వారాల తర్వాత బయట కూడా మీరు కలిసి ఉండేలా ఉండాలి, కానీ ఒకరికొకరు కలిగించుకుంటే వచ్చేదేముంది, ఏమీ ఉండదు. కాబట్టి మోక్షిత షుడ్ థింక్ ఎ లాట్. సో ఇలాగండి, రేపు ఇంకా ఎవరెవరు నామినేట్ అవుతారో ఆ విషయాలన్నీ నేను మీతో చర్చిస్తాను. ఇది ఇవాళ కన్నడ బిగ్ బాస్ రియల్ టైం విశ్లేషణ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.